నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో ఈ నెల 21న నిర్వహించనున్న యోగాంధ్ర వేడుకలపై హోంమంత్రి అనిత ఉన్నత స్థాయి సమీక్ష. 5 లక్షల మంది వచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు వెల్లడి. రాష్ట్రంలో టీడీపీ కూటమి పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందన్న మాజీ మంత్రి శైలజానాథ్. పోలీస్ యాక్ట్ 30 పేరిట అడ్డగోలు ఆంక్షలు పెడుతున్నారని ధ్వజం. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్. మామిడి రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది, ఎవరూ ఆందోళన చెందవద్దని చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి సూచన. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో నిర్వహించడం నగరవాసుల అదృష్టమని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. నగరంలో ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న యోగాంధ్ర వేడుకలపై సహచార మంత్రులు అచ్చెన్నాయుడు, డిబివి స్వామి, బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్లతో కలిసి అధికారులతో వీఎంఆర్డీఏ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ యోగా దినోత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. సీఎం చంద్రబాబు స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారని అన్నారు. 5 లక్షల మంది వచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలియజేశారు. ట్రాఫిక్ సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా చర్యలు చేపడుతున్నట్టు ఆమె వివరించారు. విశాఖపట్నం తాలూకా గౌరవం కింద భావించాలి. ఎందుకంటే 11వ యోగా డేని, ఇంటర్నేషనల్ యోగా డేని గౌరవ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు భారతదేశంలోని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్పెషల్లీ విశాఖపట్నంలోని చేయడానికి ఈరోజు శ్రీకారం చుట్టడం నిజంగా విశాఖపట్నం ప్రజల అదృష్టం కింద భావించాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి అనుకునేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా విశాఖపట్నం అనేసరికి ఒక ప్రత్యేకమైన అభిమానం. ఆ అభిమానం నేపథ్యంలో ప్రతి ఒక్క ప్రపంచం మొత్తం కూడా విశాఖపట్నాన్ని చూడాలి, విశాఖపట్నం ఇంకా డెవలప్ అవ్వాలి అన్న ఒకే ఒక కారణంతో ఈరోజు యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డేని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని సుమారుగా 5 లక్షల మందితో ఒక యోగాని చేయాలి అని చెప్పేసి ఒక శ్రీకారం చుట్టుకొని దానికి ప్రత్యేకంగా ఒక టీం ని కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఏర్పాట్లను పరిశీలించడానికి, పర్యవేక్షించడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ రావడమే కాకుండా అప్ టు గీతం కాలేజ్ వరకు కూడా స్ట్రెచ్ ఏ రకంగా మనం చేస్తున్నాము, ఎంతమందిని మొబిలైజ్ చేస్తున్నాము, ఎన్ని కంపార్ట్మెంట్స్ చేశారు, ఎన్ని కంపార్ట్మెంట్స్ లో ఈరోజు కంపార్ట్మెంట్ డివైడ్ చేశారు, ఒక్కొక్క కంపార్ట్మెంట్ లో ఎంతమంది పడతారు, ఒక్కొక్క కంపార్ట్మెంట్ ని పర్యవేక్షించడానికి ఎంతమంది ఆఫీసర్లు వేశారు, ఇవన్నీ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కూర్చొని రివ్యూ చేసి ప్రత్యేకంగా దాని మీద దృష్టి సారించమని చెప్పి అధికారులకి, అదేవిధంగా ప్రజాప్రతినిధులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగానే మేము ఈ రోజు 5 లక్షల మందిని టార్గెట్ పెట్టుకున్నామండి. ఇంతకు ముందు ఒక వరల్డ్ రికార్డ్ ఒకటి ఉంది యోగా డేకి సంబంధించి. ఇంతకు ముందు యోగా డే 1,53,000 మందితో చేస్తున్నారు సూరత్ లో. అప్పుడు ప్రధానమంత్రి గారు అటెండ్ అవ్వలేదు. కానీ ఈ రోజు ప్రధానమంత్రి గారు అటెండ్ అవుతున్న ఈ నేపథ్యంలో సుమారుగా 5 లక్షల మందిని మేము టార్గెట్ పెట్టుకున్నాం. కంపల్సరిగా 3,50,000 మందికి పైగా ఈ రోజు ఒకే చోట మనకి యోగా చేయడానికి సిద్ధపడేటట్టుగా ప్రజలందరూ కూడా ముందుకు వచ్చారు. ఇందులోని శుభపరిణామం ఏంటంటే రిజిస్ట్రేషన్స్ చేస్తే 2 కోట్ల మందికి పైగా రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. అంటే మేము 2 కోట్లని మేము అనుకున్నాము, 2 కోట్ల మంది పైగా ఈ రోజు రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. వాళ్ళందరూ కూడా కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి యోగా చేయడానికి సిద్ధపడే పరిస్థితులు కూడా కనిపించినాయి. ఈ యోగా డే సందర్భంగా ఒక డిక్లరేషన్ కూడా తీసుకుని ఆంధ్రప్రదేశ్ ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేద్దామని నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. నేను విశాఖపట్నం ప్రజలకే కాదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరికీ కూడా ఒకటే విన్నపం. ఈరోజు యోగా అనేది మన భారతీయ సంప్రదాయం ప్రకారం, భారతీయ సంస్కృతి ప్రకారం ప్రపంచానికి మనం ఇచ్చిన ఒక గిఫ్ట్. ఏదైతే మనది అనుకున్న యోగాని ఈరోజు మనం ఓన్ చేసుకోవడం ఒక ఎత్తైతే, మన జీవన విధానంలో ఒక భాగాన్ని చేయాలి అని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పడుతున్న తాపత్రయం, దీనికి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్న చొరవ, ఈ 2 పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఆదరిస్తున్న తీరు, ఇవన్నీ చూసుకొని ఫర్దర్ గా కూడా యోగా అయిపోయిన తర్వాత కూడా ఫర్దర్ గా యోగాని కంటిన్యూ చేయాలి ప్రతి ఒక్కరిని ఒక దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేము ఏర్పాట్ల దృష్ట్యా చూసుకుంటే సుమారుగా 326 కంపార్ట్మెంట్స్ ఈ రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 326 కంపార్ట్మెంట్స్ లో కూడా దగ్గర 1000 నుంచి 1300 మంది వరకు కూడా యోగా చేయడానికి, యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారు. యోగా ఇన్స్ట్రక్టర్లు కూడా 326 మంది యోగా ఇన్స్ట్రక్టర్ ని కూడా పెట్టడం జరిగింది. ప్రతి చోట ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టడం జరిగింది. భద్రత దృష్ట్యా 2000 పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. పీఎం గారు వచ్చిన తర్వాత పీఎం గారు ఉన్న 5 కిలోమీటర్ల రేడియస్ లో మనం ఎట్టి పరిస్థితుల్లోని కూడా డ్రోన్స్ మనం యూజ్ చేయలేం.
అయినప్పటికీ కూడా ముందుగానే సీసీ కెమెరాలు అవన్నీ పెట్టుకుని ప్రధానమంత్రి గారి టీము అదేవిధంగా మన లోకల్ పోలీస్ టీం ఇద్దరు కూడా కోఆర్డినేషన్ తో ఎక్కడ కూడా భద్రతా వైఫల్యాలు జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నాం. అట్ ద సేమ్ టైం ఈ రోజు సెక్యూరిటీ సేఫ్టీ రెండు ప్రధాన ఎజెండాలుగా ఈ రోజు తీసుకోవడం జరిగింది. చిన్న చిన్న మైన్యూర్ ఇష్యూస్ ని కూడా ఈ రోజు పరిగణలోకి తీసుకుని ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఎంత మైన్యూర్ ఇష్యూ అంటే ఎక్కడైనా స్నేక్స్ ఎక్కడైనా వస్తాయేమో స్ట్రెచ్ లో ఎక్కడైనా, ఎందుకంటే చాలా మాక్సిమం మనకి ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. ఆ స్నేక్స్ కూడా రాకుండా ఒక స్ప్రేను కూడా చేయడానికి కూడా ఈ రోజు అధికారులు ముందుకు వచ్చారు. వాళ్ళనే కాకుండా స్నేక్ క్యాచర్స్ ని కూడా కొంతమంది ఇంచుమించు ఒక 50-60 మందిని ఈ రోజు మేము డిప్లాయ్ చేసుకుని పెట్టుకోవడం జరిగింది. ఎక్కడ కూడా కొండ వాల్ ఎక్కడైనా ఒకవేళ వర్షం పడి జారినా కూడా ఇబ్బంది లేకుండా వాటికి ప్రొటెక్షన్ గా ఒక బ్యారికేడ్స్ కూడా వేయటం జరిగింది. ఇవే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒక మ్యాట్, ఒక టీ షర్ట్, వాళ్ళకి ఒక వాటర్ బాటిల్, ఓఆర్ఎస్ ప్యాకెట్ అండ్ బిస్కెట్ ప్యాకెట్, ఇవన్నీ కూడా ఎవరైతే యోగా చేయడానికి వస్తారో వాళ్ళకి ఆ ప్లేస్ లో ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళేటంత వరకు వాళ్ళ ఇళ్లలో వెళ్ళేటంత వరకు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నాం. మేము మా ప్రజాప్రతినిధుల పరంగా మేమందరూ పరంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ముఖ్యంగా వైజాగ్ విశాఖపట్నం ప్రజలకి ఒక అప్పీల్ ఏంటంటే ఈ రోజు మన విశాఖపట్నానికి దక్కుతున్న గౌరవంగా మనం అందరం కూడా భావించుకోవాల్సిన అవసరం ఉంది. జూన్ 21 ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూస్తుంది. అది నిజంగా ఒక మెరాకిల్, మన అదృష్టం. అటువంటి విశాఖపట్నానికి వచ్చిన అరుదైన అవకాశం కింద మనం భావించుకొని డెఫినెట్ గా మనందరం కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్ ద సేమ్ టైం మెడికల్ క్యాంప్స్ వైజ్ గా కూడా చూసుకుంటే ప్రతి 1 కిలోమీటర్ కి ఒక మెడికల్ క్యాంప్ పెట్టుకున్నాం. ఇంచుమించు 200 పైగా అంబులెన్సెస్ ని కూడా రెడీ చేసుకున్నాం. అవి కూడా కాకుండా ఒక 10 బెడెడ్ హాస్పిటల్స్ టైప్ లో ఒక 3 ప్లేసెస్ లో 10 బెడెడ్ హాస్పిటల్స్ కూడా రెడీ చేస్తాం. ఓవరాల్ గా అన్ని విషయాల్లోని కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం. చాలా మంది లేడీస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి టాయిలెట్స్ విషయంలో ఎక్కడ కూడా ప్రాబ్లం రాకూడదు అని మొన్నటి వరకు అయితే 1400 టాయిలెట్స్ దగ్గర 1500 టాయిలెట్స్ అనుకున్నాం. కానీ నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ప్రతి కంపార్ట్మెంట్ కి 10 టాయిలెట్స్ ఉండాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. సో దాని పరంగా కూడా ఈ రోజు మన మున్సిపల్ మినిస్టర్ గారు అందరూ కూడా ఈ రోజు మనకి ముందుకు వచ్చి ఆ ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము అందరం కూడా తీసుకున్నాం. ఇంకొక విషయం, ఇక్కడ చేసేది 5 లక్షల మంది, కానీ స్టేట్ లెవెల్ మొత్తం మీద ఏ ప్లేసుల్లో వాళ్ళు చేస్తున్నారు. 2 కోట్ల మందికి పైగా మన స్టేట్ లో డిఫరెంట్ ప్లేసుల్లో చేస్తున్నారు. ఇది కాక ఇండియాలోని కూడా డిఫరెంట్ ప్లేసుల్లో చేయడానికి నరేంద్ర మోడీ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి మనందరం కూడా భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని భగవంతుడు. రాష్ట్రంలో టీడీపీ కూటమి పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని పోలీస్ యాక్ట్ 30 పేరుతో అడ్డగోలు ఆంక్షలు విధిస్తున్నారని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆక్షేపించారు. మాజీ సీఎం జగన్ పర్యటనలపై తీవ్రంగా భయపడుతున్న ప్రభుత్వం ఎలాగైనా ఆయన నివారించాలని కుట్ర చేస్తుందని ఆరోపించారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిన్న తాను సింగనమల పర్యటనకు వెడుతుంటే పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని అనుమతులు లేవని పోలీసులు అడ్డుకున్నారని తెలియజేశారు. రెగ్యులేషన్ అమలు చేయడానికి ప్రయోగించే పోలీస్ యాక్ట్ 30ని ప్రతిపక్ష నాయకుల పర్యటనపై నిషేధాజ్ఞలు అమలు చేయడానికి వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. కొన్ని పదుల పనులు రమ్మన్నారు. రేపు అశేషమైన జనాలు వస్తారు, వాళ్ళని ఎవరు పిలవరు. వాళ్ళే అక్కడ నాయకుని పైన ప్రేమ కొద్దీ లేక ఈ కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత కొద్దీ కొన్ని వేల మంది జనాలు వస్తారు. వాళ్ళు నియంత్రించుకోవాల్సింది మీరు కదా, పద్ధతి ప్రకారం పెట్టుకోవాల్సింది మీరు కదా, వచ్చే వాళ్ళకి బాధ్యత వహించాల్సింది మీరు. అది ఎంత అన్యాయం మీరు అంటే జగన్మోహన్ రెడ్డి గారి బండ్లు కంట్రోల్ చేసి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనుషులు కంట్రోల్ చేసి ఏమైనా సాధిద్దాం అనుకుంటున్నారా? వదిలి మీకు చాలా భయాన్ని క్రియేట్ చేసినట్లుంది. వచ్చే కాలం అంతా అప్రహతిఘాతంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పురోగమనమే ఉంటుంది తప్ప మీరు ఎన్ని అడ్డంకులు కల్పించినా సరే ఆఖరికి ప్రజలు దాన్ని ఒప్పుకోని విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఇప్పటికిప్పుడు స్టోలీలో చూస్తూ ఉన్నా, అబ్బాయి పేరు ఏదో రాశారు దీంట్లో, మదనట, కానిస్టేబుల్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆ అబ్బాయి డీజీపీకి ఉత్తరం రాశాడు, అయ్యా వీళ్ళను నన్ను ఏది హింసిస్తున్నారు, భయపడిస్తున్నారు, కొడుతున్నారు, తప్పుడు స్టేట్మెంట్ ఇమ్మంటా ఉన్నారు, నాకు ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, నేను ఆ మీటింగ్కి పోలేనయ్యా అని ఆయన లెటర్ రాశాడు. అంతకుముందు ఇంకా గిరి అనే అబ్బాయిని కూడా ఇదే విధంగా స్టేట్మెంట్లు ఇప్పించుకున్నారట అని ఏదో కేసు మీద నేను సగమే చూశాను. అంటే ఏం జరుగుతూ ఉంది? డీజీపీ గారు ఎట్లాగైతే ఆఖరికి అన్ని రంగాల్లో ప్రమాణం భారత రాజ్యాంగం మీద, మనస్సాక్షి మీద, దేవుని మీద ప్రమాణం చేస్తామో ఆ ప్రమాణం చేసే మనం అందరూ కొనసాగుతూ ఉన్నాం. 30 యాక్ట్ అమలవుతుందంటే మాకు తెలియాలి. పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందంటే మాకు తెలవాలి. ప్రజలకి, మాకని కాదు, ప్రజలకు తెలవాలి. దానికి సంబంధించిన టీవీలో చెప్తారా, పేపర్లో చెప్తారా, లేకపోతే టామ్ వేయిస్తారా, లేక ఇంటింటికి పోయి చెప్పిస్తారా, అది మీ ఇష్టం. హక్కుల తరఫున భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఈ పుస్తకంలో ఉన్న దాని స్పిరిట్ని కాపాడుకోవడం
కోసం మా ప్రయత్నం ఇదాక ఎక్కడ లేని అధికారాన్ని ఉపయోగించే ప్రయత్నం ఎవరికైనా నష్టం కలగజేస్తుంది, సమాజానికి నష్టం కలగజేస్తుంది. నాకు సమావేశమయ్యే హక్కు కలిగి ఉన్నా నేను. దేశానికి నష్టం చేసేదో లేకపోతే మిగతా అంశాలు ఉంటే మాత్రమే మీరు మాట్లాడడానికి వీలుంటుంది తప్ప మిగతా అంశాల్లో కాదన్న సంగతి స్పష్టంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అనేక అంశాల్లో ఈ మధ్య గమనిస్తూ ఉన్నాం. అసలు నిరసనలకి పర్మిషన్ ఏందో నాకు ఎప్పటికీ అర్థమై సావదు. ఈ ప్రభుత్వం పట్లనో ఇంకో సంఘటన పట్లనో ఒక అంశం పట్ల ప్రజలకు వ్యతిరేకంగాను ప్రజలకు కష్టంగానో ఉంది, ఆ విషయం తెలియజెప్పాలనుకుంటే తెలియజెప్పేవాడి పర్మిషన్ కావాలా? ఎవరికి తెలియజెప్పాలో వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళకి తెలియజెప్పాలా? నాకు అర్థం కాదు. హెచ్ఎల్సీ లైనింగ్ తొందరగా జరగాలి అంటే హెచ్ఎల్సీ అధికారుల పర్మిషన్ తీసుకొని వాళ్ళ దగ్గర పోయి అయ్యా మీరు మాకు పని చేయమని అడగాల? జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మఒడిని తల్లికి వందనంగా మార్చి సరిగ్గా అమలు చేయలేకపోతే దాని నుంచి మాట్లాడాల్సి వస్తే ఆఖరికి నడికి పర్మిషన్ తీసుకుని మాట్లాడాలనా? ఏదో ముట్టడో లేకపోతే దిగ్బంధనమో ఇటువంటి రాస్తా రోకోలో ఇటువంటివి ప్లాన్ చేస్తే మీరు ప్రజలకు ఇబ్బంది, సమాజానికి ఇబ్బంది కాబట్టి మాట్లాడని చెప్పచ్చు. కానీ శాంతియుతంగా ఒక పేపర్ ఇచ్చొస్తామంటే కూడా మీ యొక్క పరిమితులు కావాలి. మా పుస్తకాన్ని మేము ఓపెన్ చేసుకుంటామంటే కూడా పుస్తకావిష్కరణకు కూడా టైం కావాల్సి వస్తే ఇంక నేను అసలు ఐ కెనాట్ సే దట్. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ ద పీపుల్, don't be angry, try to understand the fundamental rights of the Indian Constitution is violated or in the process of violation every day in the state. Their fundamental rights, the right to expression, right to speak, right to assemble, the right to show their protest, all are the fundamental rights. So once again I am requesting all the people, please మీరే మాట్లాడుకోండి. భారత రాజ్యాంగానికి అంతిమ నిర్ణేతలు ప్రజలే. ఇది ఆ బుక్లో ఈ బుక్ని ఎవరు రాసి పంపలే. ఈ పుస్తకాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ దీన్ని తయారు చేస్తే, వాళ్ళ గుంపు తయారు చేస్తే భారత ప్రజల తరఫున పార్లమెంట్ దీన్ని ఆమోదిస్తే అమల్లో ఉంది ఇది. కాబట్టి దయచేసి ప్రాథమిక హక్కుల్ని భంగం చేయొద్దని పోలీస్ యాక్ట్ అనే ఒక బూచిని చూపించి అక్కడ ఏముంది ఎవరికి అర్థం కాదు. అక్కడ అదొక బ్రహ్మ పదార్థం. ఆ బ్రహ్మ పదార్థాన్ని చూపించి ప్రజల్ని తమకున్న అనేకమైన హక్కుల్ని కోల్పోయే దాని కోసం మీరు కారణం కావద్దని నేను కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ లిఖిత పూర్వకమైన రాజ్యాంగం ఉంది, ఇక్కడ రిటర్న్ కాన్స్టిట్యూషన్. ఇది ఎవరికి వాళ్ళు మాట్లాడుకోవడానికి లేదు. ఇక్కడ రిటర్న్ కాన్స్టిట్యూషన్ లిఖిత పూర్వకమైన రాజ్యాంగాన్ని కలిగి ఉన్న దేశం, సమాజం ఇది. అన్ని న్యాయబద్ధమైన శాంతియుతమైన కార్యక్రమాలకు ఇప్పటి నుంచైనా మీరు అన్ని ఏర్పాట్లు చేయమని సవినయంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. జిల్లాలో మామిడి రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులు, రైతులు తీసుకున్న జాగ్రత్తల వలన మామిడి దిగుబడి పెరిగిందని తెలియజేశారు. గడిచిన 2-3 సంవత్సరాల కంటే గుజ్జు పరిశ్రమ ఈ సంవత్సరం ఎగుమతి ఎక్కువ చేయడం జరిగిందని అన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయిలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, గుజ్జు పరిశ్రమలు, రైతులు, రైతు సంఘాల నేతలతో సమావేశం నిర్వహించి సమస్యలు తెలుసుకుని ప్రభుత్వానికి తెలియజేయడం జరిగిందని తెలియజేశారు. మామిడి గుజ్జు పరిశ్రమలు తీసుకున్న లోన్లకు సంబంధించిన వడ్డీల విషయంలో ప్రత్యేక కార్యాచరణ చేయడం జరుగుతుందని తెలిపారు. 6వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తోతాపూరి మామిడి వెరైటీ అన్నమయ్య, తిరుపతి అండ్ చిత్తూరు జిల్లాల్లో 12 రూపాయలుగా ప్రైస్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. అందులో 8 రూపాయలు ప్రొక్యూర్మెంట్ ప్రైస్, అంటే ఇండస్ట్రీస్, ప్రాసెసింగ్ పరిశ్రమలు, రైతులకు ఇవ్వాల్సిన ప్రైస్, అండ్ 4 రూపాయలు ప్రభుత్వం ప్రైస్ సపోర్ట్ ద్వారా డైరెక్ట్ గా ప్రతి ఒక్క రైతుకి వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ లో డీబీటీ ద్వారా ప్రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే గత 4 రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం, జిల్లాల్లో అనేక యూనిట్స్ వద్దకు రైతులు ట్రాక్టర్స్ లో మామిడిని తీసుకురావడం జరుగుతుంది. టోకన్స్, ఈ అన్ని విషయాల్లో కూడా జిల్లా యంత్రాంగం దృష్టికి ఇవన్నీ కూడా రావడం జరిగింది. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, తీసుకోబోతుంది,
మీడియా, పరిశ్రమలు మరియు రైతులు వాళ్ళ నుంచి ఎటువంటి సహకారాన్ని కోరుకుంటున్నాము. రైతుల మధ్య, పరిశ్రమల మధ్య ఉన్న కొన్ని అపోహలు క్లియర్ చేయడానికి ముఖ్య ఉద్దేశంగా మనము ప్రెస్ మీట్ అనేది పెట్టుకోవడం జరిగింది. చిత్తూరు జిల్లాలో మామిడి ప్రాముఖ్యతను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చిత్తూరు జిల్లాలో అనేక వెరైటీస్ యొక్క మామిడి అనేది పండడం జరుగుతుంది. ఆల్ఫాన్సో, కాలాపహాడ్, ఇమాం పసంద్, బేనిషా అండ్ ఆల్సో తోతాపురి. అయితే మన పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఈరోజు తోతాపురి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.